అదానీ కంపెనీల షేర్లలో వచ్చిన గందరగోళాన్ని మనం మాట్లాడుకున్నాం. హిండెన్బర్గ్ అనే ఫర్మ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చాక అదానీ కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. దాదాపు 30 to 80% అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. అంటే కొన్ని కంపెనీల షేర్లు 30% పడిపోతే కొన్ని ఒక కంపెనీ షేర్లు 80% వరకు కూడా పడిపోయినాయి. రేంజ్ 30 to 80% పడిపోయినాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ పెరగడం మొదలైనవి. ఇప్పుడు 11 to 86% పెరిగినాయి. అంటే దీన్నే రోలర్ కోస్టర్ రైడ్ అంటారు. ఇప్పుడు మనం ఎక్కడైనా సర్కస్ ఎక్కడ ఏదైనా ఎగ్జిబిషన్లకు పోతే రోలర్ కోస్టర్స్ ఉంటాయి. అంటే ఒక్కసారి ఇట్లా హైట్కి తీసుకెళ్తారు, మళ్ళీ టక్కుని కింద పడేస్తుంటారు. సో ఆ రకమైన రోలర్ కోస్టర్ రైడ్ మనకు కనబడుతోంది అదానీ కంపెనీ షేర్లలో. హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత 30 to 80% పడిపోయినాయి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు. ఇప్పుడు మళ్ళీ 11 to 86% మధ్య పెరిగాయి. ఎందుకు పెరిగాయి? అదానీ కంపెనీలో జీక్యూజీ అనేటువంటి సంస్థ, జీక్యూజీ పార్ట్నర్స్ అనే సంస్థ భారీ పెట్టుబడి పెడుతున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే భారీగా షేర్లు కొంటున్నట్లు. సో అదానీ కంపెనీలలో $1.87 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జీక్యూజీ పార్ట్నర్స్ ప్రకటించింది. సో ఇది అంతర్జాతీయ ఫర్మ్. అంటే $187 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రకటించింది. 4 రోజుల క్రితం ఈ ఇన్వెస్ట్మెంట్ను మరింతగా పెంచబోతున్నట్లు కూడా ప్రకటించింది. ఎప్పుడైతే జీక్యూజీ లాంటి సంస్థ భారీ పెట్టుబడి పెట్టి అదానీ కంపెనీలలో విశ్వాసాన్ని ప్రకటించాయో అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడం కూడా మొదలైంది. కానీ ఈ షేర్ల పెరుగుదలను చూస్తే అదానీ కంపెనీల్లో ఇన్వెస్టర్లు నిజంగానే విశ్వాసం పెరిగి ఇన్వెస్ట్ చేస్తున్నారా? జీక్యూజీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్ చేయడం వేరు. ఓవరాల్గా ఆ స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీ పైన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగిందా? ఇది అర్థం కావాలంటే ఆ షేర్లు ఎన్ని ట్రేడింగ్ అవుతున్నాయి, ట్రేడింగ్ అయిన షేర్లలో ఎన్ని షేర్లు యాక్చువల్గా డెలివర్ అవుతున్నాయి అనేది కీలకం. స్టాక్ మార్కెట్ పరిచయం లేని వాళ్ళకు ఒక చిన్న మాట ఏంటంటే, రోజువారీ మనము షేర్ కొంటుంటాం, అమ్ముతుంటాం. తర్వాత కొంతమంది మాత్రమే అలాగే రిటైన్ చేసుకుంటారు. సో ట్రేడింగ్ను కొనడం, అమ్మడం అంటారు. ఆ షేర్ కనుక మనము తీసుకుంటే, రిటైన్ చేసుకుంటే దాన్ని డెలివరబుల్ షేర్ అంటారు, డెలివర్డ్ అని. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ డేలో కొని అమ్మితే ట్రేడర్ అంటారు, డే ట్రేడింగ్ అంటారు. లేదు, ఆ షేర్లు రిటైన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది. సో ట్రేడింగ్కు ఇన్వెస్ట్మెంట్కు తేడా. కొన్ని అమ్మడం కొనడం, అమ్మడం కొనడం, కొనడం అమ్మడం అయితే ట్రేడింగ్ అవుతుంది. షేర్లు తీసుకుంటే, డెలివర్ చేయించుకుంటే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సాధారణంగా ఒక కంపెనీ పైన స్టాక్ మార్కెట్లో విశ్వాసం పెరిగింది అనేది అర్థం కావాలంటే ట్రేడింగ్ లెక్క కాదు. ట్రేడింగ్ అనేది స్పెక్యులేషన్కు నిదర్శనం. డెలివరబుల్ షేర్లు ఎన్నైనాయి, క్వాంటిటీ ఆఫ్ డెలివర్డ్ షేర్స్, అది విశ్వాసానికి ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకు మీరు స్టాక్ మార్కెట్లో ఒక డబ్బు పెడతా, అమ్ముతారు, కొంటారు. అదేంటంటే వ్యాపారం. అంటే డే టు డే స్పెక్యులేషన్. పెరుగుతాను ఆశతో కొంటారు, పెరగకపోతే అమ్మేస్తారు. ఎప్పుడైతే ఆ షేర్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకో, భవిష్యత్తులోనైనా పెరుగుతుంది అనుకుంటే ఆ షేర్ తీసుకుంటారు మీరు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు టేబుల్ కూడా స్క్రీన్ పైన చూపెడుతున్నాను. సో ఈ అదానీ కంపెనీల షేర్ల ట్రేడింగ్ ఎలా పెరుగుతూ వచ్చింది, కానీ ట్రేడింగ్ ఏమో పెరుగుతుంటే ట్రేడ్ అయిన షేర్లలో ఎన్ని డెలివరీ అయినాయి, ఇన్వెస్ట్మెంట్గా మారినాయి అని చూస్తే దాని పర్సంటేజ్ ఏమో తగ్గుతూ వస్తుంది. మీకు ఉదాహరణకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తీసుకుందాం. ఇది అదానీ గ్రూప్ కంపెనీల ఫ్లాగ్షిప్ కంపెనీ, అంటే మెయిన్ కంపెనీ ఇది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో January 2 నుంచి January 23 మధ్యకాలంలో ఎవరేజ్న రోజు 17.5 లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో డైలీ ఎవరేజ్న 17.5 lakh షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఇది January 24 నుంచి March 10 మధ్య కాలంలో.
అంటే ఆ తర్వాత కాలంలో తీసుకుంటే ఎవరేజ్న డైలీ 1.77 crore షేర్లు ట్రేడ్ అయ్యాయి. అంటే నియర్లీ 10 times పెరిగినాయి. అంటే జనవరి 2 నుంచి 23 మధ్య కాలంలో జనవరి 24 తర్వాత దీన్ని గనక మనం కంపేర్ చేస్తే అదానీ కంపెనీల షేర్ల ట్రేడింగ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోను అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోను వాల్యూమ్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ 10 times పెరిగినాయి, 10 రెట్లు. ఇది ఒక అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్లోనే కాదు, మీరు స్క్రీన్ పైన టేబుల్లో చూడొచ్చు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో కూడా 8 times పెరిగినాయి. అంటే వాల్యూమ్ ఆఫ్ షేర్లు, అంటే షేర్ల అమ్మకాలు కొనుగోళ్ళు, స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీలలో యాక్టివిటీ 8 రెట్లు పెరిగింది. కానీ షేర్లు అమ్ముతున్నారు, కొంటున్నారు తప్ప డెలివరీ చేయించుకుంటలేరు. అంటే అదానీ కంపెనీల షేర్లు కనుక మనం కొనుక్కుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని రిటైన్ చేసుకుంటారు, అప్పుడు ఇన్వెస్ట్ అవుతారు. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ తేడా చెప్పాను. మీరు చూస్తే జనవరి 2 to 24 పీరియడ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో ట్రేడ్ అయిన షేర్లలో 20% డెలివరబుల్ అయినాయి. అంటే వారు ఇన్వెస్ట్మెంట్గా రిటైన్ చేసుకున్నారు. ఈ పర్సంటేజ్ కాస్త జాన్ 24 తర్వాత 17% పడిపోయింది. అంటే ట్రేడింగ్ ఏమో 10 రెట్లు పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ ఏమో తగ్గింది. 20% ట్రేడ్ అయిన షేర్లో 20% ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ అయితే ఆ తర్వాత పీరియడ్ 17% పడిపోయింది. అలాగే మీరు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో చూడండి, మీరు అందులో కూడా మీకు చాలా క్లియర్గా 27% నుంచి 21% పడిపోయింది. జనవరి 2 to 23 పీరియడ్లో 27% షేర్లు డెలివరబుల్ అయితే ఆ తర్వాత కాస్త 21% పడిపోయింది. ఇన్వెస్ట్మెంట్గా మారింది 21%. ఏసీసీలోనైతే ఇది 34% నుంచి 24% పడిపోయింది. అంబుజా సిమెంట్లో 36% నుంచి 30% పడిపోయింది. అయితే మీరు గమనిస్తే ఇతర కంపెనీలు అదానీ విల్మర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్గా అనే కంపెనీస్లో డెలివర్ అయిన షేర్ల పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. అంటే ట్రేడింగ్ అయిన దాంట్లో డెలివర్ అయిన షేర్లు మామూలుగా పెరగలేదు, డబుల్ కూడా అయినాయి. మీకు ఎవరికైనా అనుమానం రావచ్చు, సార్ మరి అదానీ గ్రూప్లో ఉన్న 4 కంపెనీలోమో ట్రేడెడ్ షేర్ ఇన్వెస్ట్మెంట్గా మారిన పర్సంటేజ్ ఏమో తగ్గినాయి, మరి మిగతా బాగా పెరిగినాయి కదా సార్, ఆ కంపెనీల్లో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందా అని కాదది. ఆ కంపెనీలకి ఈ కంపెనీలకు తేడా ఉంది. స్టాక్ మార్కెట్లో ఏంటంటే కొన్ని కంపెనీల పైన సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్క్యూట్ బ్రేకర్స్ అనే ఆంక్షలు పెడతారు ట్రేడింగ్ పైన. సర్క్యూట్ బ్రేకర్ ఏంటంటే అంతకు ముందు రోజు ట్రేడింగ్లో ఎండ్ ప్రైస్ కన్నా ఇంత పర్సంటేజ్ పెరిగినా తగ్గినా ఆ స్టాక్లో ట్రేడింగ్ ఆగిపోతుంది. ఎందుకు అంటే ఎక్కడో చోట ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది అని ఇండికేషన్. ఇప్పుడు మనకు కరెంటు సర్క్యూట్స్లో నెట్వర్క్లో మీరు గమనించండి, ఒక్కసారి కనుక వోల్టేజ్ బాగా వచ్చిన ఫ్లక్చుయేషన్స్ డ్రిప్ అయిపోతుంది. ఎందుకు డ్రిప్ అవుతుంది? కరెంట్ ఆగిపోతుంది. అది ఏంటంటే సేఫ్టీ మెకానిజం. ఏంటంటే వాల్యూమ్ ఒకటేసారి పవర్ చాలా ఎక్కువ శక్తివంతంగా వస్తే మన డివైసెస్ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కనుక ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక సేఫ్టీ మెకానిజం పెడతారు. డ్రిప్ అవుతుంది, డ్రిప్ అవుతూనే కరెంట్ ఆగిపోతుంది. మనం డ్రిప్ అవుతుంది చిరాకు పడతాం, కరెంట్ మళ్ళీ ఆగిపోయిందని. కానీ ఆ డ్రిప్ పెట్టిన దేనికి? ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ. అలాగే ఇప్పుడు మీకు వాటర్ హీటర్స్లో కూడా ఉంటుంది, గీజర్స్లో కూడా మీరు ఒక స్టేజ్ అయిపోయాక అది ఆఫ్ అయిపోతుంది, పవర్ అయిపోయి మళ్ళీ. అలాగే ఎయిర్ కండిషనర్లో కూడా ఉంటుంది. సో ఒక స్టేజ్ అయిపోయాక ఆగిపోయి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సేఫ్టీ మెకానిజం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఈ సేఫ్టీ మెకానిజం ఉంటుంది. వీటినే సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. ఆయా కంపెనీలను బట్టి కొన్ని కంపెనీలకు 5%, 10%, 20% వరకు కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక ఉదాహరణకు 100 రూపాయల షేర్ 20% సర్క్యూట్ బ్రేకర్ అనుకో, 120 అయినా 80 అయినా ఇక ఆ షేర్లో ట్రేడింగ్ కాదు. ఇక ఆ షేర్లు ఎవరైనా కొని ఉన్న వాళ్ళు అమ్మటానికి వీల్లేదు, వాళ్ళు తీసుకోవాల్సిందే.
ఆ బై ఫోర్త్ డెలివరీ చేయించుకోవాల్సింది, ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మటానికి ట్రేడింగ్ ఆగిపోతుంది. సో అలా ఇప్పుడు అదానీ కంపెనీలో ట్రేడింగ్ అయిన షేర్లలో ఇన్వెస్ట్మెంట్గా డెలివర్ అయిన షేర్లు పర్సంటేజ్ పెరిగిన కంపెనీలన్నీ సర్క్యూట్ బ్రేకర్ కంపెనీలే. అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఈ అదానీ కంపెనీలు, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ విల్మర్లో కూడా ట్రేడింగ్ చేద్దామని వచ్చాడు. కానీ ఒక స్టేజ్ వచ్చాక ఆ షేర్ సర్క్యూట్ బ్రేకర్ స్థాయికి వచ్చి ట్రేడింగ్ ఆగిపోయాక అనివార్యంగా ఆ షేర్లు కొనుక్కోవాల్సి వచ్చింది, రిటైన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఓవరాల్గా అదానీ స్టోరీ ఏం చెప్తోంది? ఇప్పటికీ అదానీ కంపెనీస్లో, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ జరుగుతున్నది ట్రేడింగే, ఇన్వెస్ట్మెంట్ కాదు. అదానీ కంపెనీల ఫ్యూచర్ పైన ఈ కంపెనీల షేర్లు మాకు నష్టం జరగదు అన్న కాన్ఫిడెన్స్ ఇంకా ఇన్వెస్టర్లకు రావడం లేదు. ఒక జీక్యూజీ పార్ట్నర్స్ భారీగా పెట్టుబడి పెట్టాక ఈ యొక్క షేర్లు పెరిగిన మాట నిజమే. ఇంతకుముందు మొదట్లో చెప్పినట్లు హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత 30 to 80% పడిపోతే ఇప్పుడు 11 to 86% పెరిగింది. కానీ ఆ జీక్యూజీ పార్ట్నర్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాక పెరిగిన స్పెక్యులేషన్ను తెలియజేస్తోంది తప్ప స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీస్ ఇంకా కాన్ఫిడెన్స్ను రీగెయిన్ చేసుకోలేకపోతున్నాయన్న దానికి ఈ డేటా ఒక ఉదాహరణ.